ఏంటక్క ఊదుకుంటూ తింటున్నావు? ఏం తింటున్నావు అసల? మాకు కూడా చెప్పు అంటారా? చెప్పేస్తున్నాను ఆగండి. అక్కడక్కడికే వస్తున్నాను. ఎంత బావుందంటే ఈ కర్రీ అబ్బబ్బబ్బా! తినే కొద్దీ తినాలనిపిస్తుంది. మీకు తెలుసా నాకు రోజు పెట్టినా తినేస్తానండి ఈ కర్రీ. అంత ఇష్టం. అది కూడా మా అమ్మ చేసిన చేపల పులుసు మాత్రమే. ఇంకే కర్రీ కూడా తినను. ఎవరు చేసినా కూడా తినను. అంత ఇష్టం నాకు మా అమ్మ చేసే చేపల పులుసు అంటే. ఎలా చేయాలో నేను ఆల్రెడీ కాల్ చేసి కనుక్కొని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అలానే చేశాను ప్రాసెస్ అయితే. మీలో ఎంతమందికి ఇష్టం చేపల కర్రీ అయితే? ఎవరికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఎలా చేశానో క్లియర్‌గా చెప్పేస్తాను ప్రాసెస్. ఈ కర్రీకి మనం ఆనియన్ పేస్ట్ ఎయ్యము. అలానే టమాటా పేస్ట్ ఎయ్యము. కానీ గ్రేవీ ఎక్కడి నుంచి వస్తుందంటారు? ఆ ట్రిక్ ఏంటో ఈ వీడియోలో చెప్పేస్తాను. చక్కగా క్లియర్‌గా చూసేసేయండి. ముందైతే చేప ముక్కల్ని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా బాండీలో ధనియాలు 2 టేబుల్ స్పూన్, చెక్క, లవంగాయి ఏగిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ రైస్ అండి. బియ్యం వేసి అవి కూడా కొంచెం ఏగిన తర్వాత గసగసాలు కూడా ఏసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్‌లో ఇవి ముందు పేస్ట్ చేసి అల్లం చిన్నుల్లిపాయ కూడా ఏసి ఇలా ముద్దగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇంకా చేపల సెట్లో వేసుకున్నాక చేపల్లో పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ ఇందాక వేసుకున్న పేస్ట్, చింతపండు చెప్పలేదు కదా! నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఆ గుజ్జు కూడా తీసుకొని వేసేసుకోండి. ఇంకా స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్‌లో 15 మినిట్స్ ఇలా అయితే ఉడకనించండి. గరిటైతే పెట్టమాకండి. ముక్క ఇరిగిపోతుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్లాత్ పట్టుకొని ఒకసారి ఇలా టాస్ చేస్తూ ఉండండి అటు ఇటు. ఇంకా ఒక లాస్ట్‌లో ఇంకొక 10 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడకనిచ్చేసేయండి. ఇంకా కరివేపాకైతే ఫ్లేవర్‌కేసుకోండి. చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ అండి. ఎంత బావుందంటే చూస్తున్నారా వీడియోలో నా ఎక్స్‌ప్రెషన్స్ అంత బావుండిద్దనమాట. చాలా ఈజీ ప్రాసెస్. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా నచ్చుతుంది. ఎవరికైనా నచ్చితే మాత్రం ఇది ఒక్కసారి ట్రై చేసేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో చేయండి.